మరో గంటలో శ్వేత ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఇప్పుడే వెళ్ళటం జరిగింది కాబట్టి. మరి దీనికి సంబంధించి కూడా పొద్దున్న నుంచి కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లోనే ఉండటం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పక్కకి తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు తన కోడలి కోసం ఆ అత్త ఎంత వాపోతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ కూడా ఇక్కడే పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి అసలు ఏమీ తినకుండా తన కోడలి కోసం ఎదురు చూస్తుందని చెప్పొచ్చు ఆ అత్త. ఒక్కసారి అత్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం? ఆరోగ్యం అట్నే ఉంది మేడం. పొద్దున్న నుండి ఇక్కడనే ఉన్నాము, హాస్పిటల్ వెళ్ళలేము. తోలుకోసం అంటారు, ఇంకా తోలుకొస్తలేరు మేడం. మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి, గంట సేపట్లో తీసుకొస్తాం అన్నారు. మేము బయటకు వచ్చి కూడా గంటన్నర అవుతుంది మేడం. పోలీసు వాళ్ళు బయటికి పోతలేరు, తీసుకొస్తలేరు, ఏం చేస్తలేరు మేడం. మేము ఊరోళ్ళం అందరం వచ్చి పొద్దున్న నుండి ఇన్నే ఉన్నాం మేడం. వాళ్ళు బయటికి వస్తలేరు, తీసుకొస్తలేరు. ప్రయత్నం చేస్తున్నాం అంటారు కానీ ప్రయత్నానికి పోతలేరు. వాళ్ళు ఏది స్పందిస్తలేరు మేడం. లోపలికించి ఒక్క కారు ఒక్క బైక్ కూడా బయటికి పోలేదు మేడం. అలా బాబాయ్ అలా పిన్ని అలా మేనత్త లోపల ఉంచుకుర్రు. వాళ్ళని మేము బయటికి వెళ్ళిపోతే వాళ్ళని ఏడికి బయటికి తీసి పంపిద్దామని చూస్తారు మేడం. అమ్మ, మీరు నిన్నటి నుంచి మాకు ఒకే మాట చెప్తున్నారు, ఏంటంటే పోలీసులని వీళ్ళు డబ్బులతో కొన్నారు శ్వేత తల్లిదండ్రులు అంటూ చెప్పడం జరిగింది. అది వాస్తవమేనా? వాస్తవమే మేడం. అందుకే పోలీసు వాళ్ళు అట్లా మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు మేడం. డబ్బులతో కొన్నారు కాబట్టి అప్పటి నుండి ఆ పిల్లగాడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి డబ్బులతో కొన్నారు కాబట్టి నేను 4 కంప్లైంట్ ఇచ్చిన మేడం. నేను ఒక కంప్లైంట్ ఇచ్చినా, నా కోడలు వచ్చి 3 కంప్లైంట్లు ఇచ్చినా కానీ వీళ్ళు ఎప్పుడు వాళ్ళను తీసుకోలేరు మేడం. పోలేరు. మీరు గిట్లా అన్నారంటాను గిట్లా ఎప్పుడు కూడా అడగలేరు. వాళ్ళని ఏమీ అది చేయలేరు మేడం. పెళ్ళైన ఈ 4 నెలల్లో ఏ రోజైనా శ్వేత తన తల్లిదండ్రులు కావాలి అని కానీ లేకపోతే తన తల్లిదండ్రులు చూడాలనిపిస్తుందని కానీ ఏ రోజు అని ఎప్పుడు అనలేదు మేడం. అట్లా ఎప్పుడు అనలేదు. వాళ్ళ తమ్ముడు మళ్ళీ బాబాయ్ కొడుకు మా ఇంటి మొడకలు పోతుంటేనే నాకిట్లకలు పోవద్దు, నా ఇంటి మొడకలు ఎందుకు వస్తున్నారో బాడుకోవని తిట్టింది మేడం. తిట్టింది ఆమె. అసలు నాకిట్లకలు రావద్దు, మీరు ఇట్లా ఆడొద్దు, వేరే వాళ్ళు ఆడుకున్నా కానీ మీరు రావద్దు అని తిట్టింది మేడం. ఆమె ఎప్పుడు వాళ్ళని చూడాలి, వాళ్ళ తనకి పోవాలని ఎప్పుడు అనలేదు. నన్ను కొట్టింది. అందుకే మా మేనత్తని చెప్పుతోటి కొట్టేదాకా నేను వదిలిపెట్టి అక్క అని నాకు చెప్పింది. మా ఇంట్లోకి వస్తే కొట్టింది కూడా. వాళ్ళ అమ్మని కొట్టింది. మొన్న మంగళవారం నాడు వాళ్ళ అమ్మని కొట్టింది. అసలు అంటే పెళ్లి చేసుకుని సికింద్రాబాద్ లో